మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ యొక్క యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. సో ఎవరికన్నా సరే ఫ్యామిలీలో షుగర్ ఉండొచ్చు గాక. సో మరి ఫ్యామిలీలో షుగర్ ఉంటే తర్వాత వాళ్ళకి షుగర్ వస్తుంది అని చెప్పేటటువంటిది మనకి కామన్గా తెలుస్తూ ఉంది. ఎవరికైతే తండ్రికి షుగర్ ఉంటుందో వాళ్ళకి 5 రెట్లు ఎక్కువ షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి సైన్స్ మనకి చెప్తోంది. సో సరే, ఇవన్నీ అవకాశం ఉంది అని చెప్తున్నాం కదా. సో ఎప్పుడు మరి తెలుస్తుంది వీళ్ళకి షుగర్ వచ్చే రిస్క్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి మనకేమన్నా టెస్టులు ఉన్నాయా? రక్త పరీక్షలు ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. రక్తంలో పరీక్ష చేసుకుంటే ఫాస్టింగ్ షుగర్, ఖాళీ కడుపున షుగర్ 126 కంటే ఎక్కువ ఉన్న, తిన్న తర్వాత గంటన్నర తర్వాత 200 కంటే ఎక్కువ ఉన్న షుగర్ ఉన్నట్టు లెక్క. సరే, ఇది నేను ఫిట్గా ఉన్నా, నేను చక్కగా ఉన్నా, నేను అన్ని పనులు చేసుకుంటున్నా, నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు అని అనుకుంటుంటారు చాలామంది. వచ్చినప్పుడు కదా పరీక్ష చేసుకోవాల్సింది అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, శరీరంలో షుగర్ పెరిగింది అని తెలుసుకోవడానికి కొన్ని చర్మ సంబంధిత సైన్స్ ఉంటాయి. అవి ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే ఒక మనిషి చర్మంలో మనం చూసి వీళ్ళకి షుగర్ ఉందా, లేకపోతే షుగర్ వచ్చే అవకాశం ఉందా, ఎస్పెషల్లీ షుగర్ తర్వాత రావచ్చా అనేటటువంటి చెప్పడానికి కొన్ని చర్మ సంబంధిత సైన్స్ కొన్ని మనకున్నాయి. అవి ఏంటో పరిశీలిద్దాం. ఒకటి, మెడ వెనకాల చంకల్లో కానివ్వండి, పొట్ట కింద భాగంలో గజ్జల్లో కానివ్వండి, చాలామందికి చర్మం నల్లబడుతూ ఉంటుంది, లేదా వైలెట్ కలర్ అంటారు, అది పక్కన పెట్టిన నలుపు రంగులో మారుతుంది చర్మం. మిగతా అంత బాగానే ఉన్న మెడ వెనక భాగంలో కానివ్వండి, మెడ పక్క భాగంలో చంకల్లో చర్మం నల్లగా అవ్వటం ఒకటి. దానికి ఒక సైంటిఫిక్ పేరు ఉంది, ఎకాంథోసిస్ నిగ్రికన్స్ అంటారు. బట్ సో మొదట చర్మం నల్లగా పడటం ఒకటి, ఇది కామన్గా చూస్తూ ఉంటాం. రెండవది పులిపిరికాయలు అంటుంటాయి. పులిపిరికాయలు అంటే అవి నొప్పి ఉండవు, జస్ట్ ఒక చిన్న స్కిన్ ట్యాగ్ లాగా ఉంటుంది, పులిపిరికాయలు అంటారు తెలుగులో. అవి మెడ మీద కానివ్వండి, చంకల్లో చాలా చాలా కామన్గా ఉంటాయి ఛానల్, మీరు చూడండి. సో ఇవి, లేదా పొట్ట మీద గజ్జల్లో, ఇవి పులిపిరికాయలు ఉండడం. మూడోది, మొదట అసలు లావుగా ఉండడం, పొట్ట ఎక్కువగా ఉండడం. లావుగా అంటే పొట్ట ఎక్కువగా ఉండకుండా, మనిషి సన్నగా ఉంటాడు, పొట్ట ఎక్కువ ఉంటుంది. సో మీరు దానికి కొలిచినట్లయితే, లేదా మీ ప్యాంటు సైజు చూసుకున్నప్పుడు 40 కంటే ఎక్కువ ప్యాంటు సైజు మగవాళ్ళల్లో, 35 ఇంచుల కంటే ఎక్కువ ఆడవాళ్ళలో ఉన్నట్లయితే మీకు షుగర్ ఆల్మోస్ట్ ఉండాలి లేదా వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ 3. తర్వాత 4వది ఏంటంటే బట్టతల అంటే ఎస్పెషల్లీ మధ్య భాగంలో జుట్టు ఊడిపోవటం వల్ల అది కూడా ఒక షుగర్ ఉంది లేదా రాబోతుంది అనడానికి సంకేతం కావచ్చు. దీన్ని ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటారు బేసికలీ. అంటే మగవాళ్ళకు ఉండేటటువంటి జుట్టు ఊడిపోవటం లాంటిది, ఎస్పెషల్లీ తల పై భాగంలో మధ్య భాగంలో జుట్టు ఊడిపోతూ ఉండడం. లాస్ట్ది ఇన్ఫెక్షన్లు ఎక్కువ ఉండడం, ఎస్పెషల్లీ ముఖం మీద కానివ్వండి. ముఖం మీద చిన్నపిల్లల్లో చూస్తాం మనం. సో ముఖం మీద కొంచెం ఈ మొటిమలు ఉండడం అనేది సహజంగా అందరికీ చూస్తారు. ముఖం మీద ఎలాగైతే మొటిమలు వస్తాయో అట్లాగే భుజముల వెనక, వీపు పైన భాగంలో, పొట్ట మీద ఎక్కువ, వీపు పై భాగంలో, భుజముల వెనకాల ఇట్లా మొటిమల్లాగా రావడం గమనిస్తూ ఉంటాం. ఇది చాలా కామన్. ఇది మీరు చూసినట్లయితే చాలా మందిలో మనం చూడవచ్చు ఇది. సో ముఖం మీద ఎలాగైతే మొటిమలు వస్తుంది, వీపు మీద మొటిమలు వచ్చినట్లయితే ఇది కూడా షుగర్ ఉంది లేదా రాబోతుంది అనడానికి ఇవి సంకేతం. సో ఈ 5 పాయింట్ల ద్వారా, చర్మం మీద ఉండేటటువంటి సైన్స్ ద్వారా షుగర్ ఎక్కువగా ఉందో లేకపోతే వచ్చే అవకాశం ఉందో. అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, బరువు తగ్గడం ద్వారా షుగర్ రివర్స్ అవుతుంది అనడానికి ఇవన్నీ కూడా చర్మం ద్వారా మనం చెప్పగలిగినటువంటి సంకేతాలు. సో వీటిని ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షుగర్ పూర్తిగా తగ్గించుకోగలరు. మందుల ద్వారా కానీ, ఇంజక్షన్ ద్వారా అవసరం లేకుండా వెయిట్ లాస్ ద్వారా షుగర్ రివర్స్ చేసుకోవచ్చు అనడానికి ఈ చర్మం యొక్క ఇండికేటర్స్ ఏవైతే ఇవన్నీ సంకేతాలండి. ఇవి ఉన్నప్పుడు మనం యాక్షన్ తీసుకున్నట్లయితే మనం పూర్తిగా షుగర్ రివర్స్ చేసుకోవచ్చు అన్నటువంటిది మన ద్వారా తెలుస్తుంది. సో వీళ్ళకి అఫ్కోర్స్ రక్త పరీక్షలు చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ఫాస్టింగ్ షుగర్ మన ఖాళీ కడుపున 126 కంటే ఎక్కువ ఉన్నా, తిన్న తర్వాత 200 కంటే ఎక్కువ ఉన్నా, లేదా డైరెక్ట్గా ఇన్సులిన్నే పరీక్ష చేసుకోవచ్చు. ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటారు. ఖాళీ కడుపున ఇన్సులిన్ పరీక్ష చేసుకుంటే అది 25 కంటే ఎక్కువ ఉన్న, ఈ 2 బ్లడ్ టెస్టులు వీళ్ళకి
బట్ చర్మం చూసేస్తే చెప్పగలం ఆల్రెడీ అని చెప్తున్నాను. వాటిని బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కూడా మనం రీకన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇదండి. సో అధిక బరువు అలాగే చర్మం యొక్క సైన్స్ వల్ల మనం షుగర్ ఉందా లేదా, మనం షుగర్ని రివర్స్ చేసుకోవడం ద్వారా అదే రివర్స్ చేసుకునే అవకాశం ఉందా అని తెలుసుకోవడానికి ఈ టెస్టుల ద్వారా మనకు తెలుస్తుందండి. ఇది మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.